హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మనం ఈ వీడియోలో పోస్టల్ డీటెయిల్స్‌కి సంబంధించి మనకైతే ఎంత పర్సెంటేజ్ ఉంటే అంటే ఎంత సీజీపీఏ 10థ్‌లో లేదా ఎన్ని మార్క్స్ వస్తే మనకు జీడీఎస్‌కి సంబంధించి పోస్ట్ అనేది రావడానికి ఎక్కువ అవకాశాలున్నాయని చెప్పేసి మనమైతే మాట్లాడదాం. అదేవిధంగా ఏ సర్కిల్‌లో అప్లై చేసుకుంటే మనకు కొంచెం జాబ్ రావడానికి అవకాశాలు రెట్టింపయ్యే ఛాన్స్ ఉంది అని చెప్పి మనం కూడా డిస్కస్ చేద్దామండి. సో, వీడియో స్కిప్ చేయకుండా చూడండి గైస్. చాలా ఇన్ఫర్మేటివ్‌గా అయితే ఉండబోతుంది. మన ఛానల్‌కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. డైలీ ఇలాంటి అప్డేట్స్ అనేవి మన ఛానల్‌లో అందుబాటులో ఉంటాయి. వితౌట్ ఎనీ వేస్టింగ్ ఎ టైమ్, లెట్స్ బిగిన్ ద వీడియో. సో ఇక్కడ మనం దాని గురించి కంప్లీట్‌గా డిస్కస్ చేసుకుంటే గనక ముందుగా మనకు 10థ్‌లో ఎంత పర్సెంటేజ్ ఉంటే లేదా ఎంత సీజీపీఏ ఎన్ని మార్క్స్ ఉంటే మనకు పోస్టల్ డీటెయిల్స్‌లో రావడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి నేను ఇంతకుముందు 2024కు సంబంధించిన దాని ప్రకారం అయితే కంపేర్ చేసేది మీకైతే చెప్తాను. ముందుగా 2024లో అప్లై చేసిన తర్వాత 2 నెలల సమయం తర్వాత ఫస్ట్ మెరిట్ అంటే లిస్ట్ అనేది రిలీజ్ చేశారు. అంటే లిస్ట్‌లో ఏముంటుందంటే నేమ్స్ వచ్చేసి నేమ్స్ ఇస్తారు. అంటే స్టూడెంట్స్ అప్లై చేసుకున్న వారి నేమ్, వారి పర్సెంటేజ్ అంటే వారికి అంటే అందులో సెలెక్ట్ అయిన వారి మాత్రమే నేమ్స్ ఇవ్వడమే జరుగుతుంది. సో ఏ లొకేషన్కి, ఏ సర్కిల్కి వారు సెలెక్ట్ అయ్యారు, ఏ పోస్ట్కి సెలెక్ట్ అయ్యారు అని చెప్పేసి లిస్ట్లో ఉంటుంది. అలా 5 రకాల లిస్ట్ అనేవి రిలీజ్ కావడం అయితే జరిగింది. దాంట్లో ముందుగా వచ్చేసి ఫస్ట్ లిస్ట్లో 85 అంటే 10థ్‌లో 8.5 సీజీపీఏ అంటే పాత బ్యాచ్ల వారికి ఆల్మోస్ట్ ఎన్ని మార్క్స్ ఇంటూ 6 అని 6 కౌంట్ చేయండి. అంటే ఆల్మోస్ట్ 500 చేంజ్ మార్క్స్ ఉన్న వారికి ఫస్ట్ లిస్ట్లో నేమ్స్ రావడమే జరిగింది. 85, 90, 95, 100 ఇలా ఉన్న వారికి దాంట్లో ఉన్న వారికి నేమ్స్ అనేది వచ్చినాయి. తర్వాత సెకండ్ లిస్ట్ అనేది రిలీజ్ చేశారు. అప్పుడేంటి ఓన్లీ 90 ఎబోవ్ ఉన్న వారికి, 9.0 ఎబోవ్ ఉన్న వారికి, 9 to 10 ఈ మధ్యలో ఉన్న వారికి మాత్రమే పోస్టులు రావడమే జరిగింది. ఇక మిగిలిన 3, 4, 5లో ఏపీలో వచ్చేసి ఆల్మోస్ట్ 100 ఉంది, 95, 100 ఉంది. ఒక తెలంగాణలో 90 నుంచి 100 వరకు ఉన్న వారికి 3 లిస్టులలో ఛాన్స్ ఉండే. అంటే మనకు ఎక్కువగా ఇప్పుడు చాలామంది ట్రిక్స్ అని చెప్తున్నారు, ఇది అని చెప్తున్నారు, యూట్యూబ్లో అదే అని చెప్తున్నారు. బట్ బేస్గా మీకైతే కొద్దిగా లక్ అయితే ఉండాలి. అండ్ అదే విధంగా చూసుకుంటే కనుక అబోవ్ 85 to 100 మధ్యలో మీకు మార్క్స్ పర్సెంటేజ్ సీజీపీఏ ఉంటే కనుక మీకు తప్పకుండా లిస్ట్లో పేరు రావడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉన్నాయండి. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎలా యూజ్ చేయాలంటే కనుక ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కోసం మీరు అప్లై అయితే చేసుకోవాలి. మీ రెవెన్యూ అంటే తహసీల్దార్ దగ్గర నుంచి, ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి మీరు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్కి సంబంధించి మీరు తీసుకోవాలి. అంటే మీ సేవలు అప్లై చేసుకొని ఇక్కడ సంతకం సైన్ చేసుకున్న తర్వాత మీకు అయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే వస్తుంది. సో దాని ప్రకారం 10% రిజర్వేషన్ కోటాలో పోస్టులు అనేవి ఉంటాయి. వాటిలో మీకైతే రావడం అయితే జరుగుతుంది. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ గురించి మనం మాట్లాడితే కనుక ఏ సర్కిల్లో అప్లై చేయాలని కూడా చాలామంది అయితే అడుగుతున్నారు. ఇప్పుడు మీకు మీ కేటగిరీకి సంబంధించి మీ డివిజన్లో ఇప్పుడు మీరు నాకు ఒకరు కామెంట్ చేశారు, బ్రో నేను ఎస్సీ క్యాండిడేట్, మా దగ్గర ఎస్సీ కోటాలో ఒకే పోస్ట్ ఉంది, నేను ఓపెన్ కేటగిరీలో అప్లై చేసుకోవచ్చు. సో తప్పకుండా ఓపెన్ కేటగిరీలోనే అప్లై చేసుకోవాలి బ్రదర్. ఎందుకంటే ఓపెన్ కేటగిరీలో చేసుకోవాలి, ఎస్సీలో చేసుకోవాలి. ఎందుకంటే మనకైతే ఎక్కువగా పోస్టులు ఉన్నదానికి అప్లై చేసుకుంటే అండ్ అదేవిధంగా ఇప్పుడు మీరు ఎస్సీ క్యాండిడేట్ ఓపెన్ కేటగిరీలో చేసుకొని అప్పుడు ఎలా అంటే మీరు 3 టైప్స్ ఆఫ్ పోస్టులు ఉన్నాయి కదా. ఇప్పుడు మన ఏబిపిఎం కానీ దీనికి ఏబిపిఎం కానీ అండ్ అదేవిధంగా డాక్ సేవకులో మూడింటికి డిఫరెంట్ డివిజన్స్ అండ్ సర్కిల్స్లో పెట్టుకోవాలి. ఎక్కువగా మన దగ్గరలో దేనికి దగ్గర ఎక్కువగా ఉన్నాయి పోస్టులు అని చెప్పేసి దానికి మీరు పోటీ పడండి. లేకపోతే కనుక మన దగ్గర నియరెస్ట్ లొకేషన్ అంటే స్టేట్స్లో ఎక్కడైతే మనకు అనిపిస్తుంది కదా ఇక్కడ ఎక్కువగా పోస్టులు ఉన్నాయి, అక్కడ కొంచెం తక్కువగానే కాంపిటీషన్ ఉంటుందని మీకైతే అనిపిస్తుంది కదా, మీరైతే అలా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ముందుగా ఒక పేపర్ పైన రాసుకోండి ఇక్కడ ఎన్ని లిస్టులు ఉన్నాయి, దేనికి నేను పోటీ పడాలని చెప్పేసి మీరైతే రాసి పెట్టుకుంటే కనుక మీకైతే ఒక అవగాహన వస్తుంది. ఇప్పుడు నేను చెప్తున్నాను, మీరు అయితే అప్లై చేసుకోకూడదు. మీ ఒపీనియన్, మీకు ఏదనిపిస్తే అలా అప్లై అయితే చేసుకోండి. బట్ 3 పోస్టులకు మాత్రం తప్పకుండా మీరైతే పోటీ పడాలి. ఓకేనా? శాలరీ ఎక్కువ ఉన్నదానికి కాదు, శాలరీ తక్కువ ఉన్నదానికి కూడా అయితే మీరు పోటీ పడండి. అప్పుడే మీకైతే ఉద్యోగం రావడానికి అవకాశాలు అయితే ఉంటాయి. సో ఇది గైస్ ఇన్ఫర్మేషన్ అయితే కనుక వీడియో నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ. బాయ్.